ఇప్పుడు మా కాలేజీ డేస్‌లో స్కూళ్ళ డేస్‌లో అయితే రిపబ్లిక్ డేకి, ఆగస్ట్ 15కి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అవి పెట్టేవాళ్ళు. నేను పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాతన ఇక అట్లాంటి అవకాశం రాలేదు. అది సెవెంత్ లోపు జరిగినాయి. ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ టైమ్‌లో ఒక మాక్ అసెంబ్లీ దాంట్లో పార్టిసిపేట్ చేశాను. బట్ ఇప్పుడు చిన్న పిల్లలకే మాక్ అసెంబ్లీ నిర్వహించడం చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ప్రభుత్వం పిల్లల దశలోనే వాళ్ళకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలియజేయడం, దాంట్లో ఎలా వ్యవహారం ఉంటుందన్నది తెలియజేయాలనుకోవడం చాలా అద్భుతమైన అంశం. కాకపోతే అక్కడ పిల్లలకి వాళ్ళంతట వాళ్ళకి నాలెడ్జ్ పెరిగేలాగా చేయాలి. ఇది సెకండ్ ఫేజ్‌లో అన్నా చేయగలిగితే బావుంటుంది. ఎందుకంటే పేపర్‌లో చదువుతున్నారు. మనం అసెంబ్లీలో ఎక్స్‌టెంపోర్ ఉంటుంది మాక్సిమం. పేపర్ రిఫరెన్స్‌కి వాడాలి. కానీ వాళ్ళు చదువుతున్నారు. అది కాకుండా చూసుకోవాలి రెండోసారి. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి అసెంబ్లీలో ఈ ధర్నాలాగా ముందుకు రావడం లాంటి అయి తప్పన్నటువంటిది ఇప్పుడే తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న తప్పు ఖచ్చితంగా. నువ్వు అసెంబ్లీకి పార్లమెంట్‌కి పంపించింది నిన్ను చర్చించమని. ధర్నా రాస్తారోకోలు చేయమని కాదు. అది బయట చెయ్యి రోడ్డు మీద. అక్కడ కూర్చుని ఆ సభా సమయాన్ని వృధా చేయడమే కదా! అది వృధా చేయడం అనేటటువంటి జ్ఞానం రప్పించాలి గానీ, అదేం తప్పేం లేదన్నటువంటి కోణంలో వాళ్ళకి అది అలవాటు చేస్తే భవిష్యత్ తరాలకి ప్రయోజనమే ఉంటుంది. కాబట్టి అదొకటి చెక్ చేసుకోవాలి. మూడవది అక్కడ నాయకులు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు వీళ్ళ స్వార్థ రాజకీయాలు వాళ్ళ మీద రుద్దకూడదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దాన్నేమంటారు? ఎమ్మెల్యే సభకి రాకపోతే జీతం తీసుకోవచ్చా? ప్రశ్నించారు. వెరీ గుడ్. కరెక్టే. ఎన్టీ రామారావు గారు 5 ఏళ్ళు సభకి రాకుండా ఎందుకు జీతం తీసుకున్నారు? చంద్రబాబు గారు 2.5 ఏళ్ళు రాకుండా సభకి జీతం ఎందుకు తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు కరెక్టే. ఆ రోజున పోనీ ఆ డబ్బులేమన్నా రిటర్న్ ఇచ్చేసి వాళ్ళు ఏదన్నా చెప్పుంటే బావుండేది. ఇప్పుడు ఇక్కడ జగన్‌దైనా అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాంట్లో ఆ పిల్లల మీద కూడా మన రాజకీయాలు రుద్దడం అన్నటువంటిది కరెక్ట్ సంప్రదాయం కాదు. అవి రెండోసారి పునరావృతం కాకుండా నెక్స్ట్ దశలో కాలేజీ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్‌తో కూడా వాళ్ళంతట వాళ్ళుగా ఆ ప్రొసీడింగ్స్ చెప్పండి వాళ్ళకి. వాళ్ళంతట వాళ్ళుగా సబ్జెక్ట్‌లని ఎంచుకునేటట్టు. ఇప్పుడు సభలో అసెంబ్లీలో ఏం చేస్తాం? ప్రభుత్వం తరపున బిల్లులు పెడతారు. ఆ బిల్లుల్ని విపక్షం అపోజ్ చేస్తుందా, సపోర్ట్ చేస్తుందా అనేది నడుస్తది. అలాగా చేయగలిగితే బావుంటుంది.